అసలు మసీద్ గడికి వెళ్తుంటే అసలు ఏం జరిగిందంటే చెప్తాను చూడండి వీడియో. సాయంత్రం 4:40 అయింది. సరే బయటకు వెళ్తున్నట్టు వాన కురిసింది. వెదర్ ఓపెన్ చేసి చూస్తే అందులో వాన లేదు, కానీ ఉన్నట్టుండి ఉన్న వర్తంగా వాన కురిసింది. సరే వాన కురిసింది కానీ చెప్పేసి ఇంకెలాగో టైం అయింది, మసీద్ గడికి వెళ్దాం కానీ చెప్పేసి వెళ్తున్నాను. పక్కనేమో వారు చేసుకుంటున్నారు, వాళ్ళు యుద్ధం చేసుకుంటుంటే అక్కడ బాగానే ఉంది. ఇక్కడేమో మాకైతే ఒక కోయిట్లో చల్లగా వాన కురుస్తుంది. ఇది బాగా ఆశ్చర్యంగా అనిపించింది. వాన కురిసేటప్పటికి చాలా రోజుల తర్వాత వాన నేల మీద పడిందేమో, ఉన్నట్టుండి మట్టి వాసన ఏదో వచ్చింది. మన ఇండియాలో అంత కాదు, మనమంతా మట్టి మంచి ఇసుకునేల. సరే ఇంటి వెనకాల నుంచి సొందులో నడుచుకుంటూ వెళ్తే మనం మసీద్ గడికి వెళ్ళొచ్చు. అసలు మసీద్ గడి ఎలా ఉంది అంటే వాతావరణం చూపిస్తాను చూసింది. మసీద్ గడికి వెళ్ళేటప్పటికి సన్ఫ్లవర్ మొక్కలు కనిపించాయి. ఆ సీడ్స్ కొద్దామంటే కుదరదు, ఎందుకంటే వేరే వాళ్ళే కాబట్టి. ఆకాశం అంతా మబ్బు చాలా గట్టిగా వేసింది, ఎందుకంటే వానకు గట్టి కొత్తది అనుకుంటా, చెప్పలేము అసలు ఎలా కురితే ఏంటన్నది. ఇక్కడ వాన కురిసి మొదలెట్టిందంటే 1-2 గంటలే తప్ప అసలు ఎక్కువ వాన కొరకూడదు, గంట కూడా కూడదు. సరే మసీద్ గడికి వచ్చినప్పటికి ఎవరు లేరు కానీ చెప్పి చూసినట్టు కానీ లెఫ్టర్లో ఉన్నారు, ఇంత ప్రేయర్ చేసుకుంటున్నారు. సరే మనం ఎలాగో మనకు తెల్లదని చెప్పేసి బయట వీడియో తీసుకుని చెప్పి వానలో తడుతున్నాను. సినిమాలో ఉన్నట్టుండి ఆగిపోయి తీరా మసీద్ గడికి వెళ్ళిన తర్వాత మనకు ఫుడ్ దొరకలేదు, వాన కురవలేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అంటే